వెళ్లే ముందు మీకు తెలుసు నిన్న వివేకానంద రెడ్డి గారి హత్య గురించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, షర్మిల గారు, సునీత గారు, పురంధేశ్వరి గారు, బీటెక్ రవి గారు, నాకు గుర్తున్నంత వరకు ఇవే పేర్లు. వీళ్ళు ఆ ప్రస్తావన ఇక్కడ మాట్లాడొద్దు అనే ఒక ఆర్డర్ ఇచ్చింది కడప జిల్లా కోర్టు. దాంతో కొంత ఇదైంది. మరి మన పేరు లేవు కాబట్టి మనం మాట్లాడవచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. అయితే అది అది కాదు ఇష్యూ. మాట్లాడుకోవచ్చా? ఓకే, అయితే ఇచ్చింది ఆర్డర్. అదే వాళ్ళ పేరుతో సహా ఇచ్చారు. ఓకే, అయినా కూడా ఇష్యూ అది కాదు. సునీత గారు చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఇవాళ పొద్దునుంచి ఆమె 1-2 సార్లు దీని మీద మాట్లాడారు. వైసీపీ గుండెల్లో తడబుడుతోంది, అక్కా చెల్లెలు కలిసి మొత్తం సీన్ మార్చేశారని జగనన్నకు భయం పట్టుకుంది. అందుకే భయంతో తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. వైసీపీ బెదిరింపులకు మేము భయపడేది లేదు, మేము న్యాయం కోసం పోరాడుతున్నామంటూ ఆమె చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒక్కసారి ఆమె ఏం కామెంట్స్ చేశారో మా కడప రిపోర్టర్ శ్రీనివాస్ చెప్తారు, తర్వాత మీ స్పందన తీసుకుంటా. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. సునీత గారు శ్రీనివాస్ సునీత గారు ఏం కామెంట్ చేశారు, ఏ సందర్భంలో చేశారు, కోర్టు ఆర్డర్ మీద ఆవిడ స్పందన ఏంటి? వికే గారు, గుడ్ ఈవినింగ్. ఈ రోజు పులివెందుల్లో సునీత ప్రచారం గత 2 రోజులుగా ప్రచారం, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు షర్మిల తరఫున. సో ఆమెకి షర్మిల ప్రచారంలో కూడా విశేష స్పందన ఉంది. సో ఈ నేపథ్యంలో నిన్న వివేక హత్య గురించి ఎక్కడ ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి వీరు 7 మందికి నేను ఇంజక్షన్ ఆర్డర్ తేవడం జరిగింది వైసీపీ నేతలు. అంటే కడప మేయరు, కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడైన సురేష్ బాబు ఇటీవల పిటిషన్ వేస్తున్నాడు. సో దీనిపైన నేను ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది కడప కోర్టు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు పులివెందుల్లో ఆ ఇంజక్షన్ ఆర్డర్ పైన ఇంజక్షన్ ఆర్డర్ పైన ఆమె స్పందించడం జరిగింది సునీత. సో ఆమె ఒక దశలో మొత్తం వైసీపీ నేతలను బాగా విమర్శలకు దాచింది, ఒక దశలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎందుకంటే వీళ్ళకి నేను పడ్డ ఈ 5 ఏళ్లుగా పడ్డ నరక యాతన వీళ్ళకి అర్థం కాలేదు. ఈ రోజు ఏదో నేను జనంలో నాకు ఎక్కడా న్యాయం జరగక ఈ రోజు జనం ముందుకు పోతే, అక్కా చెల్లెలను కలిసి జనం ముందు వీధెక్కే, జనం ముందు కన్నా న్యాయం జరుగుతుందని జనం కోర్టులో వెళ్తే, ఈ రోజు మా పైన కేవలం వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు అంటే వీళ్ళ పై నుంచి కింద వరకు వైసీపీ నేతల్లో దడ పుట్టింది. వీళ్ళు కేవలం మాకు భయపడే ఈ విధంగా చేస్తున్నారు. అంటే వేరే దారి లేక కోర్టుకు వెళ్ళారు. సో ఈ మేరకు ఎందుకంటే వేరే దారి లేక అంటే మేము ఇద్దరం అక్కా చెల్లెలము కలిసి పులివెందుల నుంచి మొత్తం ఇక్కడ జరుగుతున్న స్టేట్మెంట్ గా మేము చేస్తున్నాం అదే కాబట్టి, ఇంకా జనం ముందులో న్యాయం జరుగుతుంది కాబట్టి వెళ్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, అంటే వాళ్ళకి వేరే దారి లేదు మమ్మల్ని ఎదుర్కోవడానికి. కేవలం పై నుంచి అంటే జగన్ స్థాయి నుంచి కింద స్థాయి న్యాయం వరకు ఇదంతా